తూప్రాన్లో పోలీసులకు చిక్కిన దొంగ చోరీ చేసిన వస్తువులను స్వాధీనం. సీఐ రంగకృష్ణ వెల్లడి. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ బ్రిడ్జి వద్ద పోలీసులు వాహనాలు చెక్ చేస్తుండగా ఒక వ్యక్తి పోలీసు పార్టీని చూసి భయపడి పారిపోతుండగా అతడిని వెంబడించి పట్టుకుని విచారించినట్లు తూప్రాన్ సీఐ రంగకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన కట్టా నవీన్ 26 సంవత్సరాలు, తండ్రి భిక్షపతి, చింతకుంట పెయింటింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడని, ప్రస్తుతం హైదరాబాద్లోని చింతల్ గణేష్ నగర్లో నివాసం ఉంటున్నాడని తెలిపారు. అయితే ఈ నెల 25/11/2025 నాడు రాత్రి నవీన్ తూప్రాన్ పట్టణంలోని ఒక బిల్డింగ్లో దొంగతనం చేశారని, దొంగతనం చేసిన సొత్తును నర్సాపూర్లో అమ్ముకుందామని వెళుతుండగా పోలీసులు పట్టుకున్నారని విచారణలో వెల్లడైందని తెలిపారు. నవీన్ దగ్గర ఉన్న 7 తులాల బంగారు ఆభరణాలు, 37 తులాల వెండి ఆభరణాలు, 2 గడియారాలతో పాటు 2,20,000 రూపాయల నగదు ఉన్నాయని తెలిపారు. వాటిని పంచుల సమక్షంలో స్వాధీనపరుచుకుని నవీన్ను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించినట్లు సీఐ గంగాకృష్ణ తెలిపారు. ఈ నెల 25వ తేదీ అర్ధరాత్రి సమయంలో తూప్రాన్ సాయినగర్ కాలనీకి చెందిన అష్రఫ్ అనే ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి తగిన ఆధారాలు సేకరించి మేము కట్టా నవీన్ అనే వ్యక్తి దొంగతనం చేసినట్లుగా గుర్తించి అతన్ని హైదరాబాద్ చెందిన వ్యక్తిగా ఈ మధ్యలో నర్సాపూర్లో దొంగతనం చేసి హైదరాబాద్లో సెటిల్ అయిపోయినాడు. అయితే ఇదివరకు గతంలో తూప్రాన్లో 1 సంవత్సరం ఇక్కడ పనిచేసి ఇక్కడ ఉన్నందుకు ఇక్కడ ఏదైనా దొంగతనం చేద్దామని చెప్పేసి 25వ తేదీ అర్ధరాత్రి 1 గంటల సమయంలో తూప్రాన్లో దిగి సాయినగర్ కాలనీలో తిరుగుతుండగా ఒక తాళం వేసిన ఇల్లు కనిపించడంతో ఆ తాళం వేసిన ఇంట్లో తన దగ్గర ఉన్న ఒక రాడ్ సాయంతో ఆ ఇంటి తాళాన్ని బ్రేక్ చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక 7 తులాల వరకు బంగారం, ఒక 2 జతల పటగొలుసులు ప్లస్ 20,000 క్యాష్, ఒక 4 ఇంపోర్టెడ్ వాచ్లు ఇవన్నీ దొంగతనం చేసుకొని హైదరాబాద్కి వెళ్లి అక్కడ ఈ క్యాష్ ఇవన్నీ హైదరాబాద్ లో ఖర్చు పెడితే మళ్ళీ అనుమానం వస్తుందని చెప్పేసి మళ్ళీ ఆయన తెలిసిన ఉన్నటువంటి నర్సాపూర్లో వీటిని తెలిసిన వ్యక్తికి అమ్ముదామని చెప్పేసి ఈ రోజు తెల్లవారుజామున మన తూప్రాన్కి వచ్చి తూప్రాన్ నుంచి నర్సాపూర్ వెళ్తుండగా మాకు వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో మాకు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో ఇతను విచారించగా ఇతను చేసిన దొంగతనాలని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. మనకు పోయిన ప్రాపర్టీ మొత్తం రికవరీ ఇవ్వడం జరిగింది. అతన్ని ఈ రోజు కస్టడీలో తీసుకొని రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఇతని మీద గతంలో హైదరాబాద్ ఒక 500 సెల్ ఫోన్ దొంగతనం చేసిన కేసు కూడా ఉంది. మేడ్చల్లో ఒక దొంగతనం కేసు ఉంది. నర్సాపూర్లో ఒక దొంగతనం కేసు ఉంది. కాబట్టి ఇతని మీద సీటు కూడా ఉంది. నర్సాపూర్ కేసులో సీటు కూడా ఉంది. ఇతని మీద ఫ్యూచర్ లో మళ్ళీ ఇటువంటి దొంగతనం చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటూ ఈ రోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది.